సర్వశిక్ష అభియాన్ ఉద్యోగులు వినూత్న రీతిలో శాంతియుత మహార్యాలీ చేపట్టారు. కొత్తగూడెం పోస్టాఫీస్ సెంటర్ నుండి రైల్వే స్టేషన్ వరకు ర్యాలీ చేపట్టి అనంతరం రైల్వే స్టేషన్లో మంత్రుల ఫోటోలు ధరించి మానవహారం నిర్వహించారు. తమ డిమాండ్లు నెరవేర్చాలని కోరుతూ నినాదాలు చేశారు. తమకు గతంలో రేవంత్ రెడ్డి హామీ ఇచ్చిన మేరకు తమ ఉద్యోగాలను క్రమబద్ధీకరించి మినిమం టైం స్కేల్ అమలు చేయాలని, తమను తక్షణమే విద్యాశాఖలో విలీనం చేయాలని వారు డిమాండ్ చేశారు. రేవంత్ సర్కార్ తమ ఎన్నికల హామీని నిలబెట్టుకోవాలని, అప్పుడు హామీ ఇచ్చి ఇప్పుడు నిరసనలు చేస్తున్నా కనీసం పట్టించుకోకపోవడం అన్యాయమన్నారు. తమకు ఉద్యోగ భద్రత కల్పించడం ప్రభుత్వ బాధ్యత అని అన్నారు. Okay. ఉద్యోగులను వెంటనే ఉద్యోగులను వెంటనే ఉద్యోగులను వెంటనే ఉద్యోగులను వెంటనే సమగ్ర శిక్ష ఉద్యోగులను వెంటనే మీరిచ్చిన మాట కదా, మీరిచ్చిన మాట కదా, సాధిద్దాం 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 సమగ్ర శిక్ష ఉద్యోగులను జరగాలి జరగాలి. సమగ్ర శిక్ష ఉద్యోగులము గత 24 రోజుల నుంచి నిరవధిక సమ్మె చేస్తున్నాము. దానిలో భాగంగా ఈ రోజు మేము మహా ర్యాలీ నిర్వహిస్తున్నాము. కొత్తగూడెం పోస్ట్ ఆఫీస్ సెంటర్ నుంచి రైల్వే స్టేషన్ వరకు మన వివిధ మంత్రుల ముఖ చిత్రాలను మేము మాస్కులుగా తెలుసుకొని మహా ర్యాలీ నిర్వహిస్తున్నాము. మా సమగ్ర శిక్ష ఉద్యోగుల ప్రధాన డిమాండ్ మమ్మల్ని రెగ్యులరైజ్ చేయాలని కోరుతున్నాము. విద్యాశాఖలో విలీనం చేసి మమ్మల్ని పే స్కేల్ వర్తింపజేయాలని అడుగుతున్నాము. చనిపోయిన కుటుంబాలకు 25 లక్షలు ఎక్స్గ్రేషియా, ఆరోగ్య బీమా 10 లక్షలు ఇవ్వాలని ముఖ్యమంత్రి గారిని వేడుకుంటున్నాము. వారిచ్చిన హామీని నెరవేర్చి మా సమస్యలను పరిష్కరించాలని కోరుతున్నాము. ముఖ్యంగా కస్తూరిబా స్కూళ్లలో చదువుతున్న బాలికలందరూ విద్యా బోధన ఆగిపోవడం వల్ల ఇంటి బాట పట్టినారు. గత 20 రోజుల నుంచి వారు విద్యాలయాలకు దూరంగా ఇంటిలో ఉంటున్నప్పటికీ కూడా ఈ ప్రభుత్వం ఎటువంటి స్పందన లేకుండా మా యొక్క డిమాండ్లను నెరవేర్చమని ఎంతగా వేడుకున్నప్పటికీ స్పందించకుండా ఉన్నారు. అందులో నిరసన భాగంగా మన రాష్ట్ర మంత్రుల మొహ చిత్రాలను మేము వేసుకొని మహాధర్నా నిర్వహించాము. కాబట్టి సీఎం గారిని మేమందరం కోరుకునేది ఒకటే, విద్యాశాఖలో విలీనం చేసి మమ్మల్ని రెగ్యులరైజ్ చేయాలి. అప్పటి వరకు మాకు పే స్కేల్ అమలు చేయాలని ప్రధాన డిమాండ్ గా మేము ముఖ్యమంత్రి గారిని వేడుకుంటూ మా సమస్యలకు సత్వరం పరిష్కారం చూపించాలని అడుగుతున్నాం. సమగ్ర శిక్ష ఉద్యోగుల ఐక్యత. ఉన్నత విద్యావంతులము ప్రతి ఒక్కరము డిగ్రీలు, బిఏలు, పిహెచ్డీలు, ఎంఏలు చేసి ఉన్నటువంటి ఉద్యోగులమే కానీ ఏ ఒక్కరు కూడా అరకొరగా చదువుకున్నటువంటి వ్యక్తులం లేము. ఇందులో ఇంత చదువుకున్నటువంటి మాతో వెట్టి చాకిరీ చేయిస్తున్నది ప్రభుత్వం అని మేము గత సంవత్సరం ఏదైతే సమ్మె చేస్తున్నామో ఆనాడు వరంగల్లోని ఏకశిలా పార్క్ దగ్గరికి ఈనాటి ముఖ్యమంత్రి గారు విచ్చేసి మేము 3 నెలల్లో అధికారంలోకి వస్తాము, వచ్చిన నెల రోజుల్లోపే మీ సమస్య పరిష్కరిస్తాము, మీ ప్రతినిధుల్ని సచివాలయానికి పిలిచి మరి ఈ సమస్య సాల్వ్ చేస్తామని చెప్పి మాట ఇస్తున్నారు. ఆ మాట ఈ రోజుకి నెరవేరకపోవడంతో ఈ సంవత్సరం రాష్ట్ర ప్రభుత్వం విజయోత్సవాలు జరుపుకుంటా ఉంది. మరి మేము గుర్తుకు రావట్లేదు ముఖ్యమంత్రి గారు అని చెప్పి మేమందరం కూడా సమ్మె బాట పట్టిన పరిస్థితి ఈ రోజు నెలకొన్నది. అందుకే ప్రభుత్వం వెంటనే స్పందించి మా సమస్యలను పరిష్కరించి మమ్మల్ని విద్యాశాఖలో విలీనం చేసి రెగ్యులరైజ్ చేయాలని మాకు
25 లక్షల రూపాయల మరణించిన కుటుంబాలకు ఎక్స్గ్రేషియా చెల్లించాలని, ఆరోగ్య బీమా కల్పించాలని, ఉద్యోగ భద్రత కల్పించాలని మేము ఈ సందర్భంగా డిమాండ్ చేస్తూ 24 రోజులుగా వివిధ రూపాల్లో నిరసనలు, నిరవధిక సమ్మె నిర్వహిస్తున్నాము. ప్రభుత్వం తక్షణమే స్పందించి మమ్మల్ని రెగ్యులరైజ్ చేయాలని ఈ సందర్భంగా